స్మార్ట్ కార్డుల్ని సమర్థవంతంగా తయారు చేసి మనకు అందిస్తున్నటువంటి స్మార్ట్ మంత్రి అయినటువంటి మన మనోహర్ గారికి, అదేవిధంగా ఇందాకే అక్కడ గ్రామంలో వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి కనుచూపు కనపడట్లేదన్నారు. అయినా రాజా గారిని చూడంగానే గుర్తుపట్టి హాయ్ చెప్పారు. అంటే కనుచూపులోని వారికి కూడా మెదడులో వెళ్ళిపోయినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, సబ్ కలెక్టర్ సంజనా గారికి, యాక్చువల్గా సబ్ కలెక్టర్ గారు అమ్మాయి గురించి కూడా ఒకసారి చెప్పాలి, నాకు ఎప్పుడు అవకాశం రాలేదు. ఈ మధ్య మంగళగిరిలో పసుపు రైతులకి గోడంలో పెట్టుకొని అవన్నీ కాలిపోతే ఇన్సూరెన్స్ తెప్పించడానికి మేము దాదాపుగా ఒక సంవత్సరం రోజులు కష్టపడ్డాం. అందులో ముఖ్యంగా వారే దగ్గరుండి అన్ని ఫాలో అప్లు చేయించి, సర్వేలు చేయించి రైతులకు న్యాయం చేయడంలో మంచి పాత్ర పోషించారు. వారికి కూడా నేను గుంటూరు ప్రజల తరఫున కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను ఒకసారి. అదేవిధంగా ప్రభుత్వ అధికారులకు, నంది వెలుగు నారీమణులకు, తెలుగుదేశం పార్టీ అభిమానులకు, జన సైనికులకు, పాత్రికేయులకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినందుకు. మనోహర్ గారు ఇప్పుడే చెప్పారు స్మార్ట్ కార్డులు అనేవి ఎందుకు అనేది. మన అదృష్టం ఏంటంటే ఏది జరిగినా కూడా ఈ కంట్రీలో ఆంధ్రప్రదేశ్ అన్నిట్లో కూడా నంబర్ 1 స్థానంలో ఉంటుంది. స్మార్ట్ కార్డులు కూడా దేశంలో ఎక్కడా లేవు, ఫస్ట్ ఇక్కడే వస్తుంది. అది జనసేన పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన మనోహర్ గారి ఆధ్వర్యంలో రావటం ఆనందంగా ఉంది. మరి ఈరోజు చూస్తూ ఉంటే పెన్షన్ కూడా దేశంలో ఎక్కడా లేదు. 4,000 రూపాయలు ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మన పక్కన తెలంగాణ ఉంది. తెలంగాణలో అద్భుతమైన ఆదాయం. హైదరాబాద్, ప్రపంచం అంతా వాళ్ళ వైపు చూసి హైదరాబాద్, అక్కడ ఈరోజు ఇస్తున్నటువంటి పెన్షన్ వచ్చేటప్పటికి 2,000 రూపాయలు. అదే దేశంలో కూడా హైయెస్ట్, వేరే రాష్ట్రంలో కూడా ఎక్కడ అంతకంటే లేదు. అయినప్పటికీ కూడా 35,000 కోట్ల రూపాయల భారం సంవత్సరానికి పడతా ఉన్నా 4,000 రూపాయలు ఇవి, దివ్యాంగులకు 6,000, పూర్తిగా బెడ్ రిడన్ అయిపోతే 15,000 రూపాయలు. విధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారికి ఒక్కసారి మీరందరూ కరతాళ ధ్వనులతో చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలపాలి. అది 35,000 కోట్ల రూపాయలు పోతే మొన్న తల్లికి వందనం ఒకే రోజు 10,000 కోట్ల రూపాయలు. అదేవిధంగా సిలిండర్లకి మొత్తం అన్నీ కలుపుకుంటే దాదాపుగా అది కూడా ఒక 5-6 వేల కోట్ల రూపాయల పైన పడుతూ ఉంది. అన్నదాత సుఖీభవ అన్ని విడతలు కలుపుకుంటే అది కూడా దాదాపుగా 8 నుంచి 10,000 కోట్ల రూపాయలు. ఈ 4 స్త్రీ శక్తి ఇవే కలుపుకుంటేనే మొత్తం 60,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం సంక్షేమ పథకాలు. 60,000 కోట్ల రూపాయలు ప్రభుత్వంపై 1వ తారీఖున ఈరోజు అందరికీ, ఉద్యోగస్తులందరికీ జీతాలు ఇస్తా ఉన్నారు. ఈ విధంగా సంక్షేమ పథకాలు చేస్తూ ఉన్నారు. దీనితో పాటు అభివృద్ధిని ఎక్కడ ఆపకుండా అమరావతి కానీ, పోలవరం కానీ, గుంతలు పడ్డ రోడ్లు, మీరు ఒకసారి మేము ఆ రోజు ఎలక్షన్ ముందు ఇక్కడికి రావాలంటే మనోహర్ గారు మేము విజయవాడ నుంచి కానీ, గుంటూరు నుంచి కానీ తెనాలి రావాలంటే భయం వేసేది. 2 గంటలు పట్టేది ఇక్కడికి రావాలంటే. ఆ విధంగా ఉన్నటువంటి రోడ్డు ఈ రోజున సంక్షేమ పథకాలతో పాటు అవి కూడా అద్భుతంగా మీరంతా 40 నిమిషాల్లో ఈరోజు రాగలిగాం మేమందరం. అక్కడ రోడ్లు, అదేవిధంగా ఎక్కడ అవసరం వస్తే ఇక్కడ విలేజెస్ మధ్య అయితే ఇంకా కొన్ని వేయాలి, కాదనటం లేదు. ఇవన్నీ చేసుకుంటా పేద ప్రజలకు ఇబ్బంది జరగకుండా అభివృద్ధి చేసుకుంటూ, అదేవిధంగా ఉద్యోగాలు వచ్చే విధంగా, ఉద్యోగాలు ఎలా రావాలి, గత 5 సంవత్సరాలు తీసుకుంటే ఒక్క కంపెనీ అంటే ఒక్కడు ఎవరన్నా చెప్పగలంటే ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి. ఈరోజు నారా లోకేష్ గారు దేశం అంతా తిరిగి ఆయన శక్తి మేర ఎక్కడ అవసరమైతే అక్కడ ఆ విధంగా కంపెనీలు తీసుకొస్తా ఉన్నారు. అవన్నీ ఒక 2 సంవత్సరాల్లో పట్టాలెక్కితే ఉద్యోగాలు, ఈ విధంగా సమగ్రమైనటువంటి అభివృద్ధి చేస్తూ అన్ని వర్గాల ప్రజలను మెప్పిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఇక్కడే చూస్తా ఉన్నాం, ఇందాక ఊర్లోకి వెళ్తే
కుర్రవాడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తా ఉన్నాడు ఇక్కడి నుంచి కంప్యూటర్ ద్వారా. అంటే ఈ రోజుల్లో గ్రామాలు నిర్వీర్యం అయిపోతా ఉన్నటువంటి ఈ రోజుల్లో పిల్లలు చదువుకున్న వాళ్ళు గ్రామాలు వదిలిపెట్టి పట్టణాలు వెళ్లకుండా ఉండాలంటే ఇది ఒక మంచి మార్గం. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే గ్రామాల్లో వచ్చి వాళ్ళు ఇక్కడ పనిచేసుకుంటా సాయంత్రం శని ఆదివారాల్లో గ్రామంలో ఉన్న సమస్యల మీద ఒక అవగాహన పెంచుకుంటూ మళ్ళీ గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావటమే నిజమైన అభివృద్ధి. దీన్ని కూడా గుర్తించినటువంటి వ్యక్తులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఏ విధంగా చేస్తే మనకు ఉద్యోగాలు వస్తాయి, గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఆలోచిస్తూ అన్ని విధాలుగా, అదేవిధంగా మేము కూడా సెంట్రల్లో ఎక్కడ అవకాశం ఉంటే ఏవి చేయగలిగితే అవన్నీ కూడా తీసుకొచ్చడానికి మేము ప్రయత్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రాంత ప్రజలు, అదేవిధంగా నందివేలుకు మీరు ఇంతకుముందు ఎలక్షన్ ముందు వస్తే స్కూల్ ఆగిపోయిందని చెప్పారు ఆ రోజున మీరు. అదంతా మళ్ళీ ఎన్ఆర్ఐలు అందరూ కలిసి వాళ్ళు డబ్బులు వేసుకొని మంచి స్కూల్ కూడా ఆ రోజు చేసి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అంటే ఒక గ్రామంలోనే ఇన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతూ ఉంది. గత 5 సంవత్సరాలకి ఇప్పటికి మీరు పోల్చుకొని నిజంగా మీ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు ఉంటే మీకు మంచి జరుగుతుంది, మీ పిల్లలకు మంచి జరుగుతుంది, భవిష్యత్తు తరాలకు మంచి జరుగుతుందో ఆలోచించుకొని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మీ అపూర్వమైన అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.